బట్ ఐ ఎప్పుడైనా నలిగిపోయినట్టు అనిపించిందా? నలిగిపోయాను అని అనిపించిందా? అనిపిస్తూనే ఉంటుంది కాన్స్టెంట్లీ. బట్ ఐ డోంట్ యునో మా యాజ్ ఉమెన్ మనం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాము అనేది హైలైట్ చేస్తారు, కానీ ఆ సాక్రిఫైస్ హ్యాపెన్స్ టు బ్రింగ్ సంథింగ్ అవుట్. అండ్ నాకు ఐ డోంట్ నో నాలో ఇంత డ్రైవ్ ఉండేదా, నాలో ఇంత నా లైఫ్కి ఒక మీనింగ్ ఉంది అని ఒక ఫీలింగ్ నాకు అమెరికాకి వెళ్ళేంత వరకు తెలియదు. అంతవరకు ఐ వాజ్ సపోజ్ టు బీ అ డాటర్, దాని తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఒక వైఫ్గా ఉండాలి, పిల్లలు కనాలి, అంతే. అంతకు మించి నా లైఫ్ ఏంటో నాకు అప్పుడు తెలియలా. నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత, నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ వెయిట్ అ మినిట్, నాకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా, నేను ఐ కెన్ డ్రీమ్, నేను అనుకునేది నేను చేయగలుగుతానా, నేను కష్టపడితే చాలా. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ లెర్న్డ్ అమెరికాకి వెళ్ళిన తర్వాత. అప్పుడు నాకు ఒక వాయిస్ అనేది వచ్చి, ఆ డిస్టెన్స్ పెరిగే కొద్దీ నాకు స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. ఇంటికి రా అంటే నేను రాను. సో యూ కుడెంట్. మా నాన్న మమ్మీని మనోజ్ని పంపించి 3 నెలలు నా దగ్గర కూర్చోబెట్టాను. నా వెనక్కి ఏంటి సెమిస్టర్ మధ్యలో వచ్చేయమని చెప్పి, అమెరికా వద్దు ఇండియాకి వచ్చే, నువ్వేంటి మన ఇంట్లో అమ్మాయిలు వెళ్ళి అలా వర్క్ చేయరు, అలా యూనో దూరంగా ఉండి చదువుకోరు అని. ఏమైనా చేసుకున్నాను, నాకు డిగ్రీ అయ్యేంత వరకు నేను రాను అని. సో మా అమ్మ తిట్టేటప్పుడు, మా అమ్మ తిట్టడం కూడా కాదు, పాప ఏడ్చేది, వచ్చేవి నాన్న రావాలని. ఐ యూస్ టు షేర్ అ రూమ్ విత్ అ ఫ్రెండ్. సో ఒకే అపార్ట్మెంట్లో 2 bedroom. సో ఒక రూమ్ నాది, ఒక రూమ్మేట్ది అండ్ కామన్ స్పేస్ అనమాట. దుప్పటి మూసుకేసుకునేదాన్ని, బికాజ్ ఇంకెక్కడికి వెళ్ళలేను కదా. మా అమ్మకు ఓపిక అయిపోయిన తర్వాత అప్పుడు తీసేదాన్ని. అసలు అయిందా వాట్ నెక్స్ట్ అన్నట్టు. సో యూ రియలీ అందరు లైఫ్ అంతా నీకు ఎవరో ఒకరు చెప్తానే ఉంటారు. ఎస్పెషల్లీ నువ్వు ఒక అమ్మాయిగా పుట్టిన తర్వాత నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి, నువ్వే ఇంటి పరువు ఎలా కాపాడాలి, ఆల్ దిస్ ఇస్ బుల్షిట్. బట్ ఆల్ దిస్ మనం వినేది కొన్ని, మనం వినకుండా కొన్ని, మన అమ్మల దగ్గర, అమ్మమ్మల దగ్గర, మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళు చెప్పకుండానే వీ అబ్జార్బ్. అండ్ ఇంకా కొన్ని యునో జస్ట్ హౌ ద సొసైటీ ఈజ్. సో అది మనకి సబ్కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. యునో హౌ టు బిహేవ్, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మనకి. బట్ అవన్నీ మనకు అప్లై అవుతున్నాయా కాదా అని మనం నిజంగా మనల్ని క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్స్ మనకు వస్తాయి.